మనిషి కాదు, వాడికి మానవత్వమే లేదు. డబ్బుందన్న అహంకారంతో నా భార్య తాళిబొట్టుకు విలువ లేకుండా చేశాడంటేనే వాడు మృగం కన్నా హీనం. నేను ఏమిచ్చినా ఏమివ్వకపోయినా నేను కట్టిన తాళిబొట్టే నీ జీవితానికి సర్వస్వం అవుతుంది. అలాంటి నీ తాళిబొట్టుని నేలపాలు చేసినవాడు నాకు చచ్చిన వాడితో సమానం. ఈ రోజుతో శంకర్ అనేవాడు నా మనసులో చచ్చిపోయాడు. నా ఆలోచనలో చచ్చిపోయాడు. వాడి మీదున్న ప్రేమ అభిమానం చచ్చిపోయింది. ఇక శంకర్ అనేవాడు నా జీవితంలోనే లేడు. నేను చచ్చేంత వరకు శంకర్ అన్న మాట నా నోటి నుంచి కూడా రాదు. ఆ శంకర్ ఎలాంటి వాడో నేనెంత చెప్పినా మీరు నమ్మలేదు. మిమ్మల్ని దొంగం చేసి ఇంత నీచానికి ఒడిగడితే తప్ప మీరు అతని గురించి తెలుసుకోలేకపోయారు. డబ్బు వచ్చాక మారిపోయే వాళ్ళు చాలా మంది ఉన్నారండి. కానీ ఇంత అహంకారంతో మిడిసిపడే వాళ్ళని నేనెక్కడ చూడలేదు. ఏ డబ్బుందని అతను గర్వపడుతున్నాడో ఆ డబ్బు మీరు తప్పకుండా సంపాదిస్తారండి. మీరు కూడా గొప్పవాళ్ళవుతారు. మిమ్మల్ని అవమానించిన వాడే మిమ్మల్ని చూసి అసూయపడేలా మీరు ఎదుగుతారండి. బాధపడకండి. నేను ఎదగడం ఎదగకపోవడం తర్వాత సంగతి జానకి. కానీ నా భార్య మాంగళ్యాన్ని అవమానించినోడిని మాత్రం నేను జీవితంలో క్షమించలేను. ఇప్పటిదాకా నాకెవరు లేరు. ఇప్పటి నుంచి నాకు మొదటి శత్రువు, పెద్ద శత్రువు వాడొక్కడే. మహాలక్ష్మి ఇక్కడికొచ్చిందేంటి? ఏంటి ఇలా వచ్చావు? ఇక్కడ నీకేం పని? ఇది మహేశ్వరి మేడం ఇల్లే కదా? అవును. మహేశ్వరి మేడం గారిని కలవడానికి వచ్చాను. మేడం గారు ఉన్నారా? ఇక్కడే ఉండు. స్వప్న ఇక్కడుందంటే మహేశ్వరి మేడంకి ఏమైనా రిలేటివా? మహేశ్వరి మేడంకి నా గురించి ఏమైనా బ్యాడ్గా చెప్తుందేమో. మమ్మీ, అది మన ఇంటికి వచ్చిందేంటి? అదంటే ఎవరు? అదే ఆ మహాలక్ష్మి. వచ్చింది మహాలక్ష్మి. అవును మమ్మీ. నిన్ను కలవడానికి వచ్చిందేంటి? దానికి మనతో ఏం పని? అది మన ఇంటికి రావడం ఏంటి?
కొంప తీసి మనం ఏం ప్లాన్ చేస్తున్నామో రఘుకి తెలిసిపోయిందా? రఘు దాన్ని ప్రేమిస్తున్నాడు కాబట్టి మన గురించి చెప్పాడేమో. మహాలక్ష్మి మనతో గొడవ పడ్డానికి వచ్చిందేమో అనిపిస్తుంది. డైరెక్ట్ గా మన ఇల్లు వెతుక్కొని మరి వచ్చిందంటే గొడవ పెట్టుకోవడానికి అయి ఉంటుంది. మనతో గొడవ పెట్టుకునేంత ధైర్యం చేస్తుందంటావా? శంకర ప్రసాద్ అంత పెద్ద మనిషి మీదే ఎలాంటి భయం లేకుండా కేసు పెట్టింది. అలాంటిది మన గురించి ఎందుకు భయపడుతుంది మమ్మీ? వెళ్ళి దాన్ని పిలు. ఏంటి దాని గురించి భయపడుతున్నావేంటి? దానికి భయపడ్డం లేదు మమ్మీ. మన ఇంటి ముందు గొడవ పడితే మన పరువు పోతుంది కదా అని నా భయం. అంత సీన్ లేదు దానికి. అది గనక అదే ఉద్దేశంతో వచ్చుంటే వచ్చిన మహాలక్ష్మి మళ్ళీ బయటకు వెళ్ళదు. వెళ్ళు, వెళ్ళి పిలు. రా. రీసెంట్గా మహాలక్ష్మి అన్న అమ్మాయి మా ఆఫీస్లో జాయిన్ అయింది. షీఈస్ వెరీ టాలెంటెడ్. మా అడ్రస్ వెతుక్కుంటూ మా ఇంటికి వచ్చావేంటి? మాతో పనేంటి నీకు? మహేశ్వరి గారంటే నేనే. మాతో పనేంటని మమ్మీ అడుగుతుందిగా, చెప్పు. నేను మేఘనా ఇంటీరియర్ డిజైనింగ్స్ కంపెనీ నుంచి వచ్చానండి. మా మేఘనా మేడం గారు ఈ ఫైల్ మీకు ఇమ్మని చెప్పి పంపించారు. అంటే మేఘన చెప్పినమ్మాయి ఈ మహాలక్ష్మేనా? నాకు పరిచయం చేస్తానంది కాబట్టే మేఘన మహాలక్ష్మిని నా దగ్గరకు పంపించిందా? ఫైల్ మాత్రమే పంపించిందా? నాతో ఏమైనా మాట్లాడమని గాని ఏమైనా అడగమని గాని చెప్పిందా? ఫైల్ ఇచ్చి రమ్మన్నారంతే, ఇంకేం చెప్పలేదండి. సరే, ఇచ్చేసావుగా. మీ మేడంకి నేను కాల్ చేస్తాను, నువ్వెళ్ళొచ్చు. ఇదేంటి మమ్మీ, మహాలక్ష్మి నీ ఫ్రెండ్ కంపెనీలో పనిచేస్తుందా? నాకు కూడా ఇప్పుడే తెలిసింది. తెలిసింది కదా, అర్జెంటుగా దాన్ని అక్కడి నుంచి పంపించే మమ్మీ. బేబీ, మనకి కోపం రాగానే వెళ్ళి కొట్టేయకూడదు. సరైన అవకాశం కోసం చూసి అప్పుడు కొట్టాలి దెబ్బ. మామూలు దెబ్బ కాదు, చావు దెబ్బ.
తీసుకోండి. నువ్వు రఘుతో మాట్లాడావా? అదే మనం స్వప్నతో వాడి పెళ్లి చేయాలనుకుంటున్న విషయం చెప్పావా? లేదండి, మాట్లాడతాను. స్వప్న గురించి రఘుకి ఎంత త్వరగా చెప్తే అంత మంచిది. చెప్పడం లేట్ చేస్తే మొన్న ఎంగేజ్మెంట్ ఆగిపోయినట్టే పెళ్లి మ్యాటర్ కూడా డిస్టర్బ్ అయ్యే అవకాశం ఉంది. ఆలోచిస్తూ టైం వేస్ట్ చేయకు. ఈ రోజే రఘుతో మాట్లాడు. స్వప్నతో నీ పెళ్లి ఫిక్స్ అని చెప్పు. అలాగేనండి, నేను చెప్తాను. చూడెవరో. రఘు, ఏంట్రా ఇది? అమ్మా అది అమ్మా, ఏమండి? క్షమించండి నాన్న. ఈ అమ్మాయి పేరు మహాలక్ష్మి. ఈ అమ్మాయి నేను ప్రేమించాను. నేను ఈ మహాలక్ష్మిని ప్రేమిస్తున్నానన్న విషయం చాలా రోజుల నుంచి మీతో చెప్దాం అనుకుంటున్నాను. కానీ మీరు నాకు స్వప్నంతో పెళ్లి చేయాలనుకుంటున్నారు కాబట్టి నా ప్రేమ విషయం చెప్పలేకపోయాను. పెళ్ళంటూ చేసుకుంటే మహాలక్ష్మిని చేసుకోవాలనుకున్నాను. కానీ మీరు స్వప్నను తప్ప ఇంకా ఏ అమ్మాయిని మన ఇంటి కోడలిగా యాక్సెప్ట్ చేయరన్న విషయం నాకు అర్థమైంది. అందుకే మీకు చెప్పకుండా నేను ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకున్నాను. మా ఇష్టాలకి మా అభిప్రాయాలకి ఎలాంటి గౌరవం లేదన్నమాట. అలా అనకండి నాన్న. నా మనసులో ఉన్న ప్రేమని చంపుకుంటే అది త్యాగమో స్వార్థమో అవుతుంది తప్ప నేను కోరుకున్న జీవితం నాకు లేకుండా పోతుంది నాన్న. దయచేసి అర్థం చేసుకోండి. ఈ ఇంటికి కోడలు కావాల్సిన అమ్మాయికి కొన్ని అర్హతలుండాలి. సొసైటీలో మనకున్న పేరుని, మనింటి పరువుని కాపాడేదై ఉండాలి. అలాంటి అర్హత ఈ అమ్మాయికి ఉందా? అర్హతలు అధికారాలు అనేవి పుట్టుకతోనే ఎవ్వరికీ రావండి. కొన్ని అలవాటు చేసుకుంటే వస్తాయి, మరికొన్ని నేర్చుకుంటే వస్తాయి, ఇంకొన్ని అనుభవంతో వస్తాయి. మీరు కోరుకునే ఈ అర్హతలన్నీ నేను సంపాదిస్తాను. మీకున్న పేరుని నోర్మోయ్! నేను అడిగింది వాణ్ణైతే నువ్వు సమాధానం చెప్తావేంటి? నీకు తల పొగరు తప్ప మరే అర్హత లేదని చెప్పడానికి ఇదొక్కటి చాలు. నువ్వు ప్రేమించింది ఎవరు తెలుసా?
నా మీదే కేసు పెట్టి మన కంపెనీ పరువుని మన ఇంటి పరువుని బజారు కీర్చాలనుకున్న దాన్ని అది తెలుసా? తనకి పెద్దలంటే గౌరవం లేదు, భయం లేదు, ఎలా మాట్లాడాలన్న సంస్కారం లేదు. అలాంటి దాన్ని మన ఇంటి గేటు ముందు కూడా నిల్చొనివ్వను. నా కోడలిగా ఎలా ఒప్పుకుంటాననుకున్నావు? మహాలక్ష్మి మనసు ఏంటో మంచితనం ఏంటో మీకు పూర్తిగా తెలియదు కాబట్టి మీరు తనని తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. తప్పు చేసేదాన్ని తప్పుగా అర్థం చేసుకోకుండా ఇంకెలా అర్థం చేసుకోమంటావురా? దాని మాటలేంటో దాని ప్రవర్తనేంటో నా కళ్ళతో నేను చూశాను. అది పొగరుపోతే కాదు, వచ్చి తిరగపోతు కూడా. అమ్మా, మహాలక్ష్మి ఎలాంటిదో పూర్తిగా తెలుసుకోకుండా చాలా తప్పుగా మాట్లాడుతున్నారు. మహాలక్ష్మి మంచితనం చూశాకే ప్రేమించాను. అలాంటి మంచి మనిషిని వదులుకోకూడదనే పెళ్లి చేసుకున్నాను. రేయ్, నువ్వు ప్రేమించిన అమ్మాయే నీ సర్వస్వం, నీ జీవితం అనుకున్నప్పుడు నువ్వు ఇంట్లో ఉండడానికి వీల్లేదు. గెట్ అవుట్. నాన్న, ఈ రోజుతో నీకు ఈ ఇంటికి ఏ సంబంధం లేదు. పోరా. సరే నాన్న, నేను మీకు అవసరం లేదు అనుకున్నప్పుడు నేను ఇక్కడుండి మిమ్మల్ని బాధ పెట్టడం నాకు ఇష్టం లేదు. నాకు ఆస్తుల కన్నా ఆనందం ముఖ్యం. నా ప్రేమను అంగీకరించిన వాళ్ళకన్నా నేను ప్రేమించిన మనిషే ముఖ్యం. రేయ్, ఇంకొక క్షణం నా కళ్ళ ముందుంటే నేనేం చేస్తానో నాకే తెలీదు. ఏమండి, రఘు వెళ్ళిపోతున్నాడండి, ఆగమని చెప్పండి. పూర్ణ, ఈ రోజుతో నా పెద్ద కొడుకనేవాడు చచ్చిపోయాడు. ఏమండి, ఏమండి? పూర్ణ, పూర్ణ, ఏమైంది పూర్ణ? ఏమైనా కలొచ్చిందా? అవునండి, కలే, రాకూడని కల. ఆ కల నిజం అవుతుందేమోనని భయంగా ఉంది. ఏం కలొచ్చింది? అదేంటో మీకు చెబితే ఆ మహాలక్ష్మి గురించి మీకు చెప్పాల్సి వస్తుంది. అప్పుడు నిజంగానే కల నిజమయ్యే పరిస్థితి వస్తుంది. నీ పిచ్చి కాకపోతే కలలు నిజమెందుకు అవుతాయి పూర్ణ? జరగబోయే వాటి గురించి అతిగా ఊహించుకుంటూ ఎక్కువగా ఆలోచిస్తే ఇలాంటి కళ్ళే వస్తాయి. మరి మంచినీళ్ళు తాగు, తాగు. కలల గురించి ఎక్కువగా ఆలోచించొద్దు. టెన్షన్ పడ్డం మానేసి పడుకో. పర్వాలేదు, మీరు పడుకోండి. మీ మీద కేసు పెట్టిన ఆ అమ్మాయిని రఘు ప్రేమిస్తున్నాడంటే మీరు ఖచ్చితంగా ఒప్పుకోరు. ఒకవేళ మీరు ఒప్పుకున్నా ఆ మహాలక్ష్మి ఎలాంటిదో నాకు తెలుసు కాబట్టి నేనస్సలు ఒప్పుకోను. వాడి ప్రేమ విషయం ఈయనకి తెలియకముందే స్వప్నతో వాడి పెళ్లి జరిపించేయాలి. మీకొచ్చిన కల నిజం కాకూడదు అంటే
మీరేం చేయాలనుకుంటున్నారు? అందరికీ తెలిసే విధంగా మా రఘుకి మీ స్వప్నకి పెళ్లి చేస్తున్నామని అనౌన్స్ చేద్దాం అనుకుంటున్నా. మీ ఆలోచన బాగుంది వదిన గారు. మన రెండు కుటుంబాల పరువు పోకుండా ఉండటం కోసమే నేను ఇలాంటి నిర్ణయం తీసుకున్నాను. మీరు ఓకే చేసిన ఫిగర్ని టెండర్లో కోట్ చేసి పంపిస్తున్నాను. ఆ టెండర్ని మహాలక్ష్మి చేత మా ఆఫీస్కు పంపించు. మా అన్నయ్య మెడల్ ప్రజెంట్ చేసిన మహాలక్ష్మి మీద చాలా మంచి ఇంప్రెషన్ ఉంటుంది కాబట్టి నీ ప్రాజెక్ట్ కన్ఫర్మ్ అయిపోతుంది. నీకున్న కన్విన్సింగ్ టాలెంట్ గురించి నాకు తెలుసు కాబట్టి నేను నిన్ను పంపిస్తున్నాను. నేను వెళ్ళాల్సిన కంపెనీ పేరేంటి మేడం? ఎస్పీ ఇండస్ట్రీస్.